అందరికీ నమస్కారం. ఈరోజు నా కిచెన్ని నేను ఎలా సర్దుకున్నానో మీకు చూపించబోతున్నాను. ఆర్గనైజింగ్ మీద నాకు పెద్దగా నాలెడ్జ్ లేదు, కానీ నా కిచెన్ని మీకు ఎందుకు చూపిస్తున్నానంటే మీతో కొన్ని విషయాల్ని షేర్ చేసుకోవడానికి మాత్రమే. నా కిచెన్ చూడటానికి చాలా సింపుల్గా ఉండొచ్చు, కానీ ఇక్కడ ఉన్న ప్రతి వస్తువు నేను యూజ్ చేసేదే, నాకు అవసరమైనదే. మనం ఈ వస్తువుని ఎప్పటికీ ఉపయోగించము, ఇంకా వాడుకోము, అనవసరమైన వస్తువు అనిపించినప్పుడు దాన్ని బయట వదిలేస్తే మన ఇల్లే కాదు, మన మనసు కూడా ఎంత ప్రశాంతంగా ఉంటుందో మా కిచెన్ని చూస్తూ మనం మాట్లాడుకుందాం పదండి. ముఖ్యంగా మన మహిళలు ఈ వస్తువు నాకు ఉపయోగం ఉందా లేదా అని ఆలోచించకుండా కంటికి నచ్చిందల్లా కొనుక్కుంటూ పోతుంటారు. అయితే పక్క వాళ్ళకు ఉందనో లేదా యూట్యూబ్ ప్రమోషన్స్ లో చూసో మెరిసే వస్తువులన్నీ కొనుక్కుంటూ పోతే ఇల్లు కూడా నిండిపోతుంది, కానీ మనశ్శాంతి ఉండదు. ఒక్కోసారి ఆ వస్తువు మనకి అవసరం లేకపోయినా ఎవరో చెప్పారని కొని తర్వాత అటక మీద పడేసి బాధపడుతుంటాం. ఆ వస్తువుని చూసినప్పుడల్లా అనవసరంగా కొన్నానే అనే పశ్చాత్తాపం మనల్ని వెంటాడుతూ వస్తుంది. నా కిచెన్ లో మీరు చూస్తున్నట్లయితే కుప్పల కుప్పల సామాన్లు కనిపించవు. మనం కాళ్ళకు వేసుకునే చెప్పుల దగ్గర నుండి కట్టుకునే బట్టల వరకు కిచెన్ వస్తువులైనా ఏవైనా సరే అవి వాడితేనే వాటికి విలువ. అందుకే నేను నా వంటగదిలో కేవలం నాకు ఉపయోగపడేవి మాత్రమే ఉంచుకుంటాను. తక్కువ సామాన్లు ఉంటే శుభ్రం చేసుకోవడం సులభం, గాలి వెలుతురు ధారాళంగా వస్తాయి. అప్పుడే మనకి ఆ వంటగదిలో పని చేస్తున్నప్పుడు ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇంట్లో ప్రశాంతంగా పాజిటివ్ గా ఉండాలంటే మీకు అసలు అవసరం లేని వస్తువుల్ని మొహమాట పడకుండా బయట తీసి పడేయండి. ఖాళీగా ఉన్న చోటే కొత్త ఆలోచనలు పుడతాయి. వస్తువులు ఇచ్చే ఆనందం క్షణికం, కానీ ప్రశాంతమైన ఇల్లు ఇచ్చే తృప్తి శాశ్వతం. మన ఇంట్లో ఒక మూలన ఎప్పుడు మనం వాడని వస్తువులను, పాత వస్తువులను చూసినప్పుడు మన ఆలోచనలు ఇంకా పాత జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయి మనకి నెగిటివ్ థాట్స్ అనేవి వచ్చేసి మనం మూడ్ ఆఫ్ లోకి వెళ్ళిపోతాము. అందుకని మీరు కూడా ఇవాళ నుంచి మీ ఇంట్లో ఉన్న అనవసరమైన వస్తువుల్ని ఒక్కొక్కటి తీసేసి చూడండి. మీ మనసు ఎంత తేలిక పడుతుందో మీకే తెలుస్తుంది. నా ఈ చిన్న వంటగది మరియు నా ఆలోచనలు మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి విషయాల కోసం మన జీవన రహస్యం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ధన్యవాదాలు.